సర్వ హక్కులు ఉన్నాయి మీకు, మంచిగా స్పందించండి. ఒకవేళ నా మీద తీవ్రమైన వ్యతిరేకతతో విరుచుకుపడిపోతే కూడా నేను ఏం ఫీల్ అవ్వను. నాది ఆ రకం అంతే. బ్రతకటం కోసము, బాగుపడటం కోసము, సంపాదించడం కోసం వచ్చినోడు కాదుగా పోగేసుకునే మాటలు మాట్లాడతాకి. ఎందు నిమిత్తము పంపబడ్డాడో ఆ మాట చెప్తాడు. అది ఎవ్వడికి నచ్చపోయినా అటిపోని దేవుడా అనే నా పాట ఒకటి యూట్యూబ్లో ఉంటుంది చూడండి. యేసన్న గారి మీద గౌరవంతో ఇన్నేండ్లుగా ప్రార్థన మానని మమ్మల్ని ఎలా దాటిపోతావయ్యా. రేయింబవల్లో కన్నీరు ఆపని మమ్మల్ని ఎలా దాటిపోతావు. 3వ చరణంలో సేవే ప్రాణమై బ్రతుకుచున్న. అలాంటి పరిస్థితి మనకేమో ఆస్తులు లేవు, విస్తారమైనటువంటి భూములు భవనాలు లేవు, విస్తారంగా కన్నీరు కార్చగలిగినంతగా తల జలమయంగా ఉంది, అంతకు మించి ఇంకేం లేదు. ఒక మహా గొప్ప దైవజనుడు అన్నారు, డబ్బులు లేకపోతే పేదోడు కాదు, యేసయ్య కాళ్ళు గడిగే కన్నీరు లేకపోతే ఆడు పేదోడు అన్నాడు. ఇక ఆ మాటను పట్టుకొని మనం బాగా డబ్బు ఉన్నట్టుగానే ఫీల్ అవుతూ ఉంటాం. ప్రభువుకు స్తోత్రం. ఆ 14వ తేదీ సభలు మహిమకరంగా ముగించిన తర్వాత అదే రోజు రాత్రి విపరీతమైన జ్వరం, ఒక 2-3 రోజులు లేవలేని పరిస్థితి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అంత ఖాళీ ఉండని బతికైపోయింది కదా. డాక్టర్లందరికీ ఫోన్లు చేయటం, వాళ్ళు చెప్పిన మందులు కొనుక్కొని వేసుకోవటం. మంచి మంచి వైద్యులు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ మన బెడ్లే అవ్వటం. మరి నాన్న ఎట్టుందరా అంటే నాన్న ఇది వేసుకో అంటాం, అవి తెచ్చుకొని వేసుకోవటం. దాదాపు అందుబాటులో ఉన్న మందులు మామూలన్నీ అయిపోయినాయి జ్వరం దగ్గర. ఆ రోజు కాస్త చాల్స్ ఇంటికి వెళ్ళాము. తెల్లవారంతా లేవలేని భయంకరమైనటువంటి జ్వరం, ఎన్నో పోరాటాలు. ఈ క్రమంలో ఈ ఆదివారం దాకా జ్వరంతో లాగింది బండి. సడన్గా ఆదివారం నుంచి వాయిస్ పోయింది, విపరీతమైన దగ్గు, ఇక్కడికి రాలేని పరిస్థితి. ఎయిర్పోర్ట్లోకి ఎలౌ చేయరేమో, నాన్ స్టాప్ కాఫ్ అనమాట. వాటి నుంచి అంటే బయటికి గెంటేస్తారు అనే పరిస్థితి. ఫ్లైట్లో దగ్గుతుంటే గత 4 వారం రోజులుగా గొంతంతా రఫ్ అయిపోయి ప్రక్కటెముకలు నొప్పి, తలనొప్పి. దీనికి మించి అందరూ అనుమానంగా ఈడెవడరా మా పక్కన తగలబడ్డాడు అన్నట్టు చూస్తుంటే అది ఇంకెక్కువ బాధ. రాలేని రాకూడనంత బలహీనత. కానీ ఇక్కడ దైవజనులు ఎంతో ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, ఖర్చు పెట్టారు, ఎదురు చూశారు. కలిసి ప్రార్థించడానికి ఇన్ని తిప్పలు పడితే కేవలం జ్వరం అయితేనే ఆలోచించి ఉన్న, కానీ దగ్గు ఎదుటి వారికి కూడా ఇబ్బందికరంగా ఉండే సమస్య కనుక 10 సార్లు ఆలోచించాను. చిట్కా వైద్యాలు మొదలుకొని ఇంగ్లీషు, ఆయుర్వేదం దాకా. అన్నం తక్కువ, బెల్లు ఎక్కువ మింగాని 3 రోజులు అడ్డగోలుగా బఠానీలు తిన్నట్టు తిన్నాను ట్యాబ్లెట్లు. ఎవరైతే చెప్తే వేయటమే. ఈ మాత్రం ఆగింది, కానీ ఇంకా వస్తూనే ఉంది. నాకు మైక్ అవసరం లేకుండా కనీసం 1 కిలోమీటర్ రీచ్ అయ్యే వాయిస్ ఉంటుంది. నడిస్తే కిలోమీటర్ అవతల తుల్లిపడి బండి బ్రేక్ వేస్తాడట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ సహాయం లేకపోతే మీ దాకా కూడా వాయిస్ వచ్చే పరిస్థితి లేదు. అయినా కాసేపు అయినా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలి అనే ఆశ కొద్దీ మీ మధ్యలో ఉన్నాను. ప్రయాసపడిన, ప్రార్థించిన, సహకరించిన, ఈ గడియ కోసం ఆరాటపడిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించునుగాక. కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామా? మీరేమీ అంటలేదు. అయ్యో స్తోత్రం. నేనే బలహీనంగా ఉన్నాను అనుకున్నాను, కానీ చాలామంది బలహీనంగా ఉన్నారు. ఏ కూటమైనా, ఏ డినామినేషన్ అయినా
ఏ ప్రసంగికుడైనా ఎంత బలహీనంగా ఉన్నా అతనికి బలం రావాలంటే ఉత్తర ప్రత్యుత్తరాలు ఉంటే వచ్చుద్ది. క్రిస్టియానిటీ ఈజ్ నెవర్ వన్ వే, రైట్? వీ నీడ్ టు హ్యావ్ బోత్ వేస్. ఇట్ కెనాట్ బి వన్ వే, రైట్? డెడ్ అయిపోయిన ఫోన్లో మాట్లాడుకోవడానికి పిచ్చుడు లేడు. అవతల నుంచి రెస్పాన్స్ ఉంటేనే కదా. కనుక కడుపులో ఫీల్ అయ్యి ఆనందించి బాధపడి ఏదైనా బయటికే సర్వ హక్కులు ఉన్నాయి మీకు. మంచిగా స్పందించండి. ఒకవేళ నా మీద తీవ్రమైన వ్యతిరేకంతో విరుచుకుపడిపోతే నేను ఏం ఫీల్ అవను. నాది ఆ రకం అంతే. కొంచెం కూడా డిస్టర్బ్ అవను, ఏమి ఇబ్బంది పడను. సేవ అంటేనే వ్యతిరేకం కదా. ఇప్పుడు శనివారం ఒక్క పాయింట్ ప్రభు కొంచెం కన్సిడర్ చేస్తుంటే ఆయన సిలువేయరు అసలు. అవునా కాదా? వాళ్ళ పంతం, వాళ్ళ పట్టుదల అంటే ఏంటి? విశ్రాంతిదినం. ఇతడు విశ్రాంతి దినాచారమును మీరుటియేగాక అలాగూ చెయ్యవలనని శిష్యులకు బోధించుచున్నందున ఇతన్ని ఎలాగొన సంహరించమని మరీ ఎక్కువగా ఆలోచించారు. చంపేసే పాయింటే అది శనివారం. దాని గురించి మంచిదే కదరా పాటించండి ఒక్క మాట అంటే తొగ ఉండదు. చచ్చిపోతాం ఎందుకు చేతిలో పడి. ఆయన అంతే, బ్రతకటం కోసం, బాగుపడటం కోసం, సంపాదించడం కోసం వచ్చినోడు కాదుగా. పోగేసుకునే మాటలు మాట్లాడతాకి ఎందు నిమిత్తము పంపబడ్డాడో ఆ మాట చెప్తాడు. అది ఎవ్వడికి నచ్చపోయినా. ఇవి అంతకన్నా ఎక్కువ, అందులో 1000 వంతు కూడా కాదుగా. మరి ఇంక పోగేసుకునేది ఏముంటుంది యేసు రక్తం చేయి. కాబట్టి గతంలో కూడా మీ దగ్గర నేను పరిచయం చేశాను కనుక నేనేం పోగేసుకుంటానో మీకు తెలుసు కదా. కాబట్టి ఇదంతా తెలిసే వచ్చారు అంటేనే మీ పట్ల నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఘనతలు, పొగడతలు, సన్మానాలు, ప్రత్యేకత లేని కేవలం మోకాళ్ళ ప్రార్థన కోడికకు ఇంతమంది రావడం అంటే వాళ్ళ లోకంలో ఇలాంటివి ఏమీ ఆశించని క్వాలిటీ ఉన్న వాళ్ళనే కదా. ఆ ఒక్క పాయింట్ మీద మీ అందరి మీద నాకు విస్తారమైన గౌరవం ఉంది. మనసులో ఒక ఉన్నత భావం ఉంది. ఆ గౌరవ భావంలో నుంచే నేను మీతో మాట్లాడుతున్నాను. నాలాంటి ఒక దేన సేవకుని మనసులో స్థానం సంపాదించడం స్వల్ప విషయమే కావచ్చు, కానీ దేన సేవకుడు మీకోసం కన్నీరు కార్చగలిగిన వాడు. ఆ కన్నీటిని దేవుడు దాటిపోలేనంత ప్రేమ గలవాడు. దాటిపోని దేవుడా అనే నా పాట ఒకటి యూట్యూబ్లో ఉంటుంది చూడండి. యేసన్న గారి మీద గౌరవంతో ఆశ్చర్యకరుడా అనే బాణీలో ఆ పాట రాసి పాడాం. అందులో 3 వచనాల్లో 3 మాటలు అన్నాను. ప్రార్థన 20 సంవత్సరాలు ప్రార్థన చేయని యాకోబు మోకరించి ఏడిస్తే వెంటనే విజయం ఇచ్చేసావు. త్రోవ పక్కన గుడ్డోడు ఏడిస్తే వెంటనే పాపాత్మురాలు కాళ్ళ మీద పడి ఏడిస్తే పరిశుద్ధపరిచావు. అందులో నేను వాడిన పదాలు ఇలాంటి వాళ్ళకే చేసావే. ఇన్నేండ్లుగా ప్రార్థన మానని మమ్మల్ని ఎలా దాటిపోతావయ్యా. రేయింబవల్లో కన్నీరు ఆపని మమ్మల్ని ఎలా దాటిపోతావు. 3వ చరణంలో సేవే ప్రాణమై బ్రతుకుచున్న నీ దాసులను దాటిపోతావయ్యా. ఆ పాట రాయటానికి కారణం కీర్తనల గ్రంథంలో దేవా నువ్వు బొత్తిగా విడనాడు అంటే కొంచెం వదిలేసాడు ఒకసారి, కానీ బొత్తిగా వాళ్ళు అయిపోతున్నాడు అన్నమాట. మళ్ళీ పట్టుకొని అర్థమైందా, నేను వదిలే తిట్టుంటుంది లైఫ్ అన్ని 2 దాగలని ఇచ్చి మళ్ళీ చేర్చుకున్నాడు. నువ్వు బొత్తిగా వదలో అన్న మాట నన్ను పట్టుకుంది. దాని మీద పాట రాశాను అన్నమాట. ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మీతో ప్రస్తావించి కృప దేవుడు నాకు ఇవ్వాలి. నన్ను చూస్తా వినండి.
మీరు తప్పక స్పందించండి. ప్రేక్షకులకు ఎవరు ఉండొద్దు. ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫార్మెన్స్, రైట్? ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫార్మెన్స్ on a stage. Somebody is doing something. You cannot be a spectator to clap your hands and do something. Join the match and play what you can play. స్టేడియంలో కూర్చున్న సప్పట్లకు వచ్చే బ్యాచ్ కాదు, మనం దిగి సెంచరీలు కొట్టాలా. యేసు రక్తం ఇచ్చాయి. Come on, people of God, say hallelujah. Amen.